ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటో తెలుసా? నేనే. అంటే నేను బైబిల్ చదువుతున్నప్పుడు నాకేమర్థమైంది, నేనేం తెలుసుకున్నాను అనే విషయాలు వీడియో తీసుకొని మరలా ఈ వీడియో నేను చూసుకున్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే ఈ వీడియో నా కోసమే. సో నేను అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం చదివాను. తర్వాత 10వ అధ్యాయం చదివాను. ఈ 2 అధ్యాయాలు చదివాను. అసలు 9వ అధ్యాయంలో నేను ఆల్రెడీ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎవరెవరు ఉన్నారు ఏమైంది. 10వ అధ్యాయంలో ఏంటంటే 10వ అధ్యాయం చదివినప్పుడు నాకేం అర్థం, అందులో ఎవరున్నారు అనేది చూస్తే అసలు కొర్నేలి అనే ఒక ఇటాలియన్ పర్సన్, ఇటలీలో నివసించే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు శతాధిపతి, ఆయన పేరు కొర్నేలి. ఆయన గురించి మనం అధ్యాయంలో తెలుసుకుంటాం, చూస్తాం. ఆయన ధర్మకార్యాలు చేసేవాడు, నీతి కార్యాలు చేసేవాడు. అంత మాత్రమే కాదు, ఆయన దేవుడి యందు భయము భక్తి కలిగిన వ్యక్తి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆయన అన్యజాతికి చెందినవాడు, అన్యుడు అంటే యూదుడు కాదు. మిగతా వారిని యూదులు ఎలా చూస్తారంటే అంటరాని వారు చూస్తారు, టచ్ చేయరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. అంటే వాళ్ళు నిష్టలో ఉంటారన్నమాట. దేవుడు అంటే భయము భక్తి కలిగి, ఆ యూదులు ఒక్క మిస్టేక్ చేసినా కూడా దేవుడు ఉగ్రత మా మీదకి వస్తుంది అనే ఫీలింగ్లో ఉండి కొద్దిగా ఇతరుల దగ్గర వాళ్ళు అలా ఉంటారు అని నాకు అనిపించింది. అందుకనే పేతురు గారు యూదులకి మిగతా వారితో సహవాసం ఉండదని వాక్యం సెలవిస్తారు. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒక అన్యజాతికి చెందిన అన్యుడు దేవుడి యందు భయము భక్తి కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అతని దగ్గరకు వచ్చే అందరికీ సహాయం చేసే వ్యక్తిగా, ధర్మకార్యాలు చేసే వ్యక్తిగా చూశాను. అతని గురించి విన్నాం. సో అయినప్పటికీ దేవుడు అతను వదిలిపెట్టలేదు. అతను ఎలాగైనా రక్షించాలనే ఉద్దేశంతో అతని దగ్గరికి పేతురును పంపిస్తారు. పేతురు అతనికి సువార్త చెప్తారు అనమాట. ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అన్ని జాతికి చెందిన నేను దేవునితో సంధి చేయబడ్డా. యేసుక్రీస్తు లేకపోతే నేను లేను అనేది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే పేతురు పరిచయం చేసింది ఎవరిని? యేసుక్రీస్తుని. యేసుక్రీస్తు అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసిన వ్యక్తి అని, యేసుక్రీస్తు సజీవులకు మృతులకు న్యాయాధిపతి అని, ఆయన ఎవరైతే విశ్వసిస్తారో ఆయన నామమందు వాళ్ళ పాపాలను క్షమించబడతాయని, ఆయన తిరిగి లేచిన మృత్యుంజయుడని పేతురు కొర్నేలికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వివరంగా వివరిస్తాడు. ఆ విషయాలు చెప్తున్నప్పుడే వాళ్ళు మనసులో విశ్వాసం పెరిగిపోయి యేసయ్య మీద పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళు అన్ని భాషలు మాట్లాడతారు. అది చూసి పేతురు ఆశ్చర్యపోతారు. ఏమైనా ఆశ్చర్యపోతారంటే, అరే దేవుడు గొప్ప దేవుడు, ఆయనకి పక్షపాతం లేదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే స్టేట్మెంట్ పేతురు గారు ఇస్తారు ఈ సిచ్యువేషన్ చూసినప్పుడే. సో దేవుడు పక్షపాతి కాడు. ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా కూడా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఆయన దగ్గరికి విశ్వాసంతో ఎవరు వచ్చినా కూడా ఆయన విడిచిపెట్టడు, ఆయన రక్షిస్తాడు. ఆయన పక్షపాతం చూపించడు. ఆయన ప్రజల పట్ల, ఆయన యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచే వారి పట్ల కూడా దేవుని కృప సమృద్ధిగా ఉంటుంది. కాకపోతే మనం ఏం నేర్చుకోవాలంటే, ఎప్పుడు కూడా దేవునికి భయపడడం నేర్చుకోవాలండి. భయపడడం నేర్చుకోవాలి, భక్తి కలిగి జీవించాలి. ఈ 2 విషయాల కింద మనం నేర్చుకుంటే గ్రేట్, చాలా గొప్ప విషయం. అది చాలా గొప్ప విషయం. దేవునికి భయపడడం ఒకటి నేర్చుకోవాలి, దేవుని యందు భక్తి కలిగి జీవించడం నేర్చుకోవాలి. ఆటోమేటిక్గా మన మనసు ఆగదు, ఇతరులకు మేలు చేయాలని ఆతృత పడుతుంది. దాంట్లో నుండి సత్క్రియలు చేసే గుణం మనకు వస్తుంది. ఆటోమేటిక్గా ధర్మకార్యాలు సత్క్రియలు చేస్తాం. ఇప్పటికీ దురదృష్టశాతం ఏంటంటే, రక్షణ పొందిన వారు దేవుడు అంటే భయం లేకుండా పోతుంది. రక్షణ పొందిన విశ్వాసులు కూడా భయం అంటే ఎలా ఉండాలంటే, ఇప్పుడు దేవుడు వ్యతిరేకమైన చిన్న పనైనా చూసి భయపడాలి. అరే ఇది దేవుడికి నచ్చదు కదా, చేయకూడదు మనం ఉండాలి. భక్తి అంటే ఏంటంటే ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు లేకపోతే నేను లేను అని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. బైబుల్, దేవుడు వాక్యం, దేవుడు నాతో మాట్లాడాలని దేవుని వాక్యం చదవడం, తర్వాత దేవుడితో నేను మాట్లాడాలని దేవుడితో మాట్లాడుతూ ప్రార్థన చేయడం, ఇది భక్తి కింద వస్తుంది. ఈ 2 నేర్చుకుంటే చాలండి. దేవునికి అంటుకొని జీవించవచ్చు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, పర్ఫెక్ట్గా నేను కూడా చేయలేదు. ఇలా భయము భక్తి కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు చేయాలి అనే విషయాలు. ఆయనకి రక్షణ లేదు, కొర్నేలికి రక్షణ లేదు, యేసుక్రీస్తు గురించి తెలియదు. అయినప్పటికీ ఆయన గొప్ప ధర్మకార్యాలు చేశాడు, దేవునికి భయపడ్డాడు. అతను చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందని దేవదూత డైరెక్ట్గా దేవదూత వచ్చి చెప్పిందంటే కొర్నేలి ఎంత దేవుడి ఎడల భయము భక్తి కలిగి ఉన్నాడో తెలుసుకోవచ్చు.
ధర్మకార్యాలు ఎంతగా చేస్తున్నాడో తెలుసుకోవచ్చు. నీతిగా ఎంతగా ఉంటున్నాడో తెలుసుకోవచ్చు. అతనికి మళ్ళీ రక్షణ లేదు. యేసుక్రీస్తు గురించి తెలియదు. యేసుక్రీస్తు గురించి తెలిసి రక్షణ పొందుకుని మనం దేవునికి భయపడట్లేదు. అలా ఉండకూడదని నాకు అర్థమైంది. ఈ అధ్యాయం చదివినప్పుడు ఆ ఫీలింగ్ నాలో కలిగింది. ప్రయత్నం చేద్దాం. ఎవరు పర్ఫెక్ట్ కాదు. ఏదో ఒక రూపంలో పడిపోతూ ఉంటారు. పడిపోయినప్పుడు దేవుడి మీద ఆధారపడి మళ్ళా తిరిగి లేచి మళ్ళీ మన ప్రయాణం ముందుకు కొనసాగించాలి. ప్రభు వైపు చూసుకుంటూ. ఈ రెండే భయము, భక్తి, సత్క్రియలు. భయము, భక్తి. దేవుడి వల్ల భయము, భక్తి, సత్క్రియలు. దట్స్ ఆల్. చాలు, మనం అనుకుని సాధించవచ్చు. నేను నేర్చుకున్నాను. ఈ విషయాలు నేను ఇప్పుడు మర్చిపోకుండా ఉండడం కోసమే నీ వీడియో తీసుకొని మళ్ళీ ఆ వీడియో నేను వింటూ ఉంటాను అనమాట. నాకు ఎనర్జీ వస్తుంది. సో థ్యాంక్ యూ. ఇంకో విషయం ఏంటంటే కొర్నేలి ఏం చేశాడంటే ప్రభు గురించి తెలుసుకోవాలి, దేవుని గురించి తెలుసుకోవాలని ఆతృత కలిగి ఉన్నా. అందుకని వాళ్ళ ముఖ్య స్నేహితులు ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. తర్వాత వాళ్ళ బంధువులను తీసుకొచ్చాడు. వాళ్ళ సైనికుల్లో చాలామంది భక్తిపరులు ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళలో భక్తిపరులు ఉన్నారు. సో గ్రేట్. మనల్ని చూసి మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో గ్రేట్ విషయాలు. కొర్నేలి జీవితం నుండి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అంటే దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు. పెంట కుప్పల మీద నివసించే మనం, కుక్కలతో సమానంగా ఎంచబడిన మనం యేసుక్రీస్తు ద్వారా దేవుని ఇంటి వారమే ఉన్నాం. గ్రేట్. అది గ్రేట్ కదా. మరి అంతటి భాగ్యాన్ని ఇచ్చిన యేసుక్రీస్తు మాట వినుకుంటూ ఆయన మాట వినుకుంటూ ఆయన ఎందుకు భయము భక్తి కలిగి సత్క్రియలు చేసుకుంటూ ఆయన నామాన్ని మహింపరిస్తే ఆయన ఇంకా చాలా సంతోషపడతారు. సో ఆ రకంగా మనం అందరూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దేవుడు ఈ వాక్యం దీవించిన కాక. అదే ఈ విషయం పేతురుకి అర్థం కావాలని దర్శనం ఇచ్చాడు అనమాట. దుప్పటి, 4 అంచుల దుప్పటి, నిషిద్ధమైనది, అపవిత్రమైనది అయినప్పటికీ దేవుడికి తెలుసు కదా. అయినప్పటికీ పేతురు దగ్గర తీసుకొని చంపుకొని తిను అని దేవుడు చెప్పాడు. అంటే అది తెలుసు దేవుడికి, అది అపవిత్రమైనది. పేతురికి అలా ఎందుకు తీశాడంటే నిషిద్ధమైనదైనా అపవిత్రమైనదా నేను పరిశుద్ధపరుస్తున్నాను, నువ్వు తీసుకోవాల్సిందే. అంటే ఆయన అన్యుడైనా సరే, గ్రీసు దేశస్థుడైనా సరే, అపవిత్రుడైనా సరే, యూదుల్లో నుండి కుట్టివేయబడిన వాడైనా సరే, సున్నతి చేయబడిన వాడైనా సరే, నేను నా ప్రియ కుమారుని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధపరిచాను వాడిని యాక్సెప్ట్ అనే విషయం అర్థం కావడం కోసమే దేవుడు ఆ దర్శనాన్ని పేతురు మేడ మీద ఉన్నప్పుడు చూపిస్తాడు. తర్వాత తెలుసుకుని దేవుని నామాన్ని మహింపరుస్తాడు. విభ్రాంతి పొందాడు పేతురుతో పాటు ఉన్న సున్నతి గల యూదులు కొంతమంది ఉన్నారు అక్కడ. వాళ్ళు అది చూసి చాలా విభ్రాంతి పొందారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ వరమును మనతో పాటు ఈక్వల్గా వీళ్ళకు కూడా దేవుడు అనుగ్రహించాడు. దేవుడికి పక్షపాతం లేదు, దేవుడు అందరికీ ప్రభు అనే స్టేట్మెంట్ యేసుక్రీస్తు గురించి పేతురు ఇచ్చారనమాట. ఆ విషయాలు అర్థం చేసుకున్నాం. గ్రేట్ అండి, గ్రేట్. 9వ అధ్యాయంలో ఇంకా నేనేం విషయాలు నేర్చుకున్నాను అంటే సౌలు గురించి నేర్చుకున్నాను. సో దేవుని ప్లాను మనకు అర్థం కాదు. అక్కడ పేతురు గారు ఉన్నారు, బర్నబా ఉన్నారు. అసలు దేవుని బిడ్డల్ని హింసించేవాడిని ఎన్నుకున్నారు. చూసారా? దాని గురించి ఆలోచించినప్పుడు నాకేమనిపించిందంటే సౌలుకి దేవుడు యందు భయము భక్తి ఎక్కువ. ధర్మశాస్త్రాన్ని చాలా పిండేసిన వ్యక్తి అనమాట. నిష్ట, ధర్మశాస్త్రం పట్ల ఒక పట్టున్న వ్యక్తి సౌలు. ధర్మశాస్త్రాన్ని ఎవరు దూషించినా కూడా ఊకోడు అనమాట. ఖచ్చితంగా ఆయన బెదిరిస్తాడు, శిక్షిస్తాడు, అవసరమైతే చంపేస్తాడు కూడా. అదే జరిగింది. యేసుక్రీస్తు బోధ ధర్మశాస్త్రాన్ని దూషిస్తుందని ఆ విషయాన్ని బట్టే పౌలు అందరినీ దూషించాడు, హింసించాడు, చివరికి చంపేశాడు కూడా. అలా చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని దమస్కు అనే పట్టణంలో ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకొని ఆయనకి ఏం చెప్పాడు తెలుసా? నేను నిన్ను ఎన్నుకున్నా, నువ్వు ఎన్ని శ్రమలు అనుభవిస్తావో నేను నీకు తెలియజేస్తాను. నువ్వు అన్ని జనులు ఎదుట, యూదులు ఎదుట, అనేక రాజులు ఎదుట నిలబడతావు. అప్పుడు నువ్వేం మాట్లాడాలో నేను నేర్పిస్తా, నేను చెప్పినట్టు ముందుకెళ్తావు అని దేవుడు సౌలుని ఎన్నుకున్నాడు. సౌలు దాన్ని చూసి ఆశ్చర్యపోయి అనేక పత్రికలు రాయడానికి కారణం పౌలే. సంఘం అనేక చోట్ల విజృంభించడానికి కారణమానే. ఆసియా ఖండంలోకి వాక్యం రావడానికి కూడా కారణమానే. ప్రపంచ రాజధాని రోముని షేక్ చేయడానికి గల కారణం పౌలే. సో రిజల్ట్స్ కనపడుతున్నాయి. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకోవాలనుకుంటే ఇంకా ఎవరు ఆపలేరు. కాకపోతే మనం ఏం చేయాలంటే దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళికని తెలుసుకున్నాను, ఆ ప్రణాళిక పాడు చేసుకోకుండా ఆ కర్తవ్యాన్ని మనం మరణించేంత వరకు నెరవేర్చాలి అనే విషయాలు తెలుసుకుని ముందుకెళ్ళిపోవాలి. ఆ విషయాలు నాకు 9వ అధ్యాయం చదివినప్పుడు అర్థమైంది. 9వ అధ్యాయంలో ఇంకా సంఘం ఆయన ధైర్యంగా ప్రకటించాడు వాక్యమే. పౌలు గారు ధైర్యంగా వాక్యాన్ని ప్రకటించాడు. యేసే దేవుని కుమారుడు, మీరు ఎదురు చూస్తున్న క్రీస్తే. యేసు ఎవరంటే మీరు ఎదురు చూస్తున్న క్రీస్తే, మెస్సియా.
అని ధైర్యంగా చెప్పగలిగాడు. చాలామంది చంపేయాలని చూశారు, దేవుడు తప్పించాడండి. దేవుడు తప్పించాడు. అంటే ద్వారములు దగ్గర పౌలు ఎప్పుడు వస్తాడా ఆయన ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట తప్పించడానికి. కొంతమంది ఎదురు ఆయన కూడా దేవుడు తప్పించాడు. అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే, దేవుడు ఒక ప్రణాళిక మనకి చూపించి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు మనల్ని నాశనం చేయడానికి ఎవరైనా పూనుకుంటే దేవుడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు అనేది నాకు అర్థమైంది. మనం ఏం చేయాలంటే, ప్రతి విషయంలో కూడా దేవుని యందు భయము భక్తి కలిగి మన దృష్టి మన మైండ్ మొత్తం దేవుని వైపు తిప్పి ముందుకెళ్ళిపోవాలని నాకు అర్థమైంది. అప్పుడు మాత్రమే మన ప్రణాళికకి న్యాయం చేయగలం. లేకపోతే ప్రణాళిక తెలిసింది, దేవుడు విజన్ అర్థమైంది, అయినా కూడా దేవుడు మాట అనుకోకుండా లోకంలోనే తిరుగుతూ దేవుని కోసం ఏం చేయకుండా కొన్నిసార్లు పడిపోతూ పాపం చేస్తూ దేవునికి వ్యతిరేకంగా అబద్ధాలు ఆడుకుంటూ లోకంలోనే ఉండు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. చాలా బాధేస్తుంది, ఏం చేయాలో అర్థం కాదు. ప్రభువా సాయం చేయండి, ముందుకు తీసుకెళ్ళండి. ఒకటి కోరుకోవాలి. చాలా మంది కాంప్రమైజ్ అయిపోతారు. మనం దేవుడు నాకు అప్పచెప్పాడు పని ఇది, దీంట్లో నీ పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుంది, ఇంకా అంతే, నా లైఫ్ మొత్తం దీనికి ఇంకా నేను బ్రతికినంతకాలం ఈ పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. దానివల్ల ఒక ఆత్మ అయినా రక్షించబడిందా అనేది ఆలోచన రాకుండా చాలామంది కాంప్రమైజ్ అయిపోతున్నారు. నా ద్వారా ఒక వ్యక్తి అయినా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడా, నా ద్వారా ఒక వ్యక్తి అయినా రక్షణలోకి రాగలిగాడా, నేను దేవుని ప్రేమను చూపించానా, నేను ఉంటున్న ప్రదేశాల్లో కానీ నేను తింటున్న వ్యక్తుల్లో కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగానా అని ఆలోచన లేకుండా కాంప్రమైజ్ అయిపోతూ దేవుని ప్రణాళిక నాశనం చేసుకుంటున్నారేమోనని ఆలోచన. అలా అని అందరూ వాక్యం చెప్పుకుంటూ వస్తే మిగతా పనులు ఎవరు చేస్తారని ఆలోచన కూడా. ఏదేమైనా చూడాలి. ఒకటి చెప్తున్నానండి, మనం ఏ పని చేసినా కూడా దేవుని ప్రేమను చూపించడానికి ప్రయత్నం చేయాలి. పర్ఫెక్ట్గా ఆ పనిలో ఉంటూ అతడు దేవుని వైపు తిరగగలుగుతున్నాడా, రక్షణ పొందుకోగలుగుతున్నాడా, నువ్వు ఇచ్చే గిఫ్ట్ అదే, నువ్వు అతనికి ఇచ్చే గిఫ్ట్ అదే. ఆ గిఫ్ట్ అక్కడికి వెళ్ళాక అర్థమవుతుంది. మనం చేసే పని ఏదైనా సరే అతన్ని దేవుళ్ళలోకి తీసుకురాగలుగుతుందా అనేది ఆలోచించాలి. అలా తీసుకురాకపోతే వృధా కదా, వ్యర్థమే. పౌలు గారు ఒకచోట ఉండేవాడు కదా, కొన్ని నెలలు ఒకచోట ఉండి వాళ్ళని బలపరిచి, కొన్ని సంవత్సరాలు వేరే చోట ఉండి అక్కడ సంఘాన్ని ఏర్పరిచి, పెద్దలు ఏర్పరిచి వేరే చోటుకి వెళ్ళిపోవడం. ఆయన తిరగడమే సువార్త. యేసుక్రీస్తు గురించి చెప్పడమే పని. యేసుక్రీస్తు గురించి చెప్పడమే అని పని. యేసుక్రీస్తుకు పరిచయం చేయడమే పని. సో అలా చేశాడు. కొంతమంది ఎలా ఉండొచ్చు, కొంతమంది సంఘ పెద్దలుగా ఉండొచ్చు. ఇది ఈ విషయాలు తెలుసుకున్న పౌలు 9వ అధ్యాయం జరిగినప్పుడు, అది చదివినప్పుడు ఆయన చేసిన యాత్ర అవన్నీ అర్థమైంది. ఆ విషయాలు అర్థం చేసుకున్నాం. జస్ట్ ఎస్, పీతురు చేసిన అద్భుతాల గురించి కూడా, తబితాని స్వస్థపరచడం, యొప్పే అనే ప్రాంతంలో తబితాని స్వస్థపరచడం అని చూసాం. పేతురు గారు తబిత అంటే దొరక ఆమె పాపం ఉత్తికి బట్టలు కుట్టుకుని ఆమె చనిపోతుంది. ఆమె కూడా మంచి భక్తురాలన్నమాట. అందరూ ఆమె భక్తిని మెచ్చుకుంటున్నప్పుడు పేదలు చూసి తట్టుకోలేక ప్రార్థన చేసి బతికించారు. ఆమె ద్వారా చాలామంది దేవుని నమ్ముకున్నారు. తర్వాత అంతకంటే ముందు ఒక పక్షవాయు అయినయా అనే పక్షవాయువు కలిగిన 8 సంవత్సరాల నుండి పాపం పక్షవాయుతో బాధపడుతున్న వ్యక్తిని పేతురు స్వస్థపరిచారు. సో ఇలా స్వస్థపరచడం ద్వారా కూడా చాలామంది ప్రభు నమ్ముకున్నారు. అప్పుడు స్టార్టింగ్లో సంఘం ఏర్పడిన విధానంలో అద్భుతాలు జరిగినాయి. సరే, మన ద్వారా ఏదైనా అద్భుతం జరుగుతుందా అని అంటే జరుగుతుంది. విశ్వాసం వచ్చితే ఖచ్చితంగా జరుగుతుంది. ఆధునిక కాలంలో కూడా చాలా అద్భుతాలు జరిగినాయి కదా. భక్త సింగ్ గారు, తర్వాత సాధు సుందర్ సింగ్ గారు, తర్వాత గ్రాహం స్టైన్ గారు ప్రార్థన చేసినప్పుడు, విలియం కేరీ ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరిగినాయి. సరే, అద్భుతాలు జరుగుతాయి. అది మనం దేవుడి యందు భయము భక్తి విశ్వాసం, మనం చేసే పనులు యాటిట్యూడ్ బట్టి అది జరగవచ్చు. సో చాలా అద్భుతాలు జరిగినాయి. పేతురు గారు, పౌలు గారు నీడ తాగడం చాలా అద్భుతాలు జరిగింది. టైం 21 minutes అయింది. సో 9వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, దేవుడు ఎన్నుకుంటే వాడిని ఎవరు ఆపలేరు. కాబట్టి దాన్ని మనం కాపాడుకోవాలి, దాని ప్రకారం ముందుకెళ్ళాలి, ప్రయత్నం చేయాలి. లోకంలోనే మనం ఉండిపోకూడదు. సువార్త చెప్పాలి. మన చెప్పే మాటలు కానీ, మనం చేసే ప్రవర్తన ద్వారా కానీ అతను మారగలుగుతున్నాడా, అతను దేవుల్లో రాగలుగుతున్నాడా అనేది ఆలోచించాలి. లేకపోతే అది వృధా కదా, వృధా. 8వ అధ్యాయం 9వ అధ్యాయం చూసాం. 10వ అధ్యాయంలో కొర్నేలు గురించి అసలు మనం ఉండాల్సిన రీతిలో మనం ఉండాలి. భయము భక్తి సత్క్రియలు ధర్మకార్యాలు చేయాలి. అతనికి రక్షణ లేకపోయినా చేస్తున్నాడు, మనకి రక్షణ ఉన్నా చేయట్లేదు.
సో ఎప్పుడో మనసు పుట్టాక కదా మ్యాక్సిమం చేస్తూ ఉండాలి. లో సాధ్యమైనంత వరకు చేస్తూ అనేది నేర్చుకున్నా. అంటే రక్షణతో పాటు కూడా సత్క్రియలు, ధర్మకార్యాలు, సమాజానికి సేవ ఈ సాధ్యమైనంత వరకు చేయాలనేది నాకు కొర్నేలి గురించి తెలుసుకున్నప్పుడు అర్థమైంది. సో దేవుడు నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. నన్ను కూడా తన ఇంటివాడిగా చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనకి పక్షపాతం లేదనేది కూడా నాకు అర్థమైంది. దాన్ని బట్టి దేవుడిని అంటే స్తుతిస్తున్నాను. థ్యాంక్స్ టు లార్డ్ జీసస్. సో ఈ 2 అధ్యాయాలు బట్టి నేను ఫీల్ అయిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ఇది మళ్ళీ నేనే వింటాను. అది నాకు మంచి ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ లార్డ్ ఫర్ దిస్ టైమ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.